శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. 2 యువకులను దారుణంగా కొట్టి వేధించిన ఎస్పీతో పాటు 2 సీఏలను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే చలో తెనాలికి పిలుపునిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారి సిద్ధేష్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. గంజా అమ్మే వాళ్ళకి రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తారా? చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకుని కొట్టారు అని నేను చెప్తా ఉంటుంటే అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి అంటే ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు. ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ అక్కడ చూశాను, నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సామాన్యమైన ఇళ్ళు అయ్యి చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు.